అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో బేబీ మృతి ఘటనపై ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు కరెంట్ లేకపోవడం వల్లే తమ బేబీ చనిపోయిందని ఆరోపించారు. బేబీ మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. వైద్యుల నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్. బేబీకి తల్లిపాలు ఇచ్చిన తర్వాత సరిగా ఎత్తుకోలేకపోవడంతో పాలు బేబీకి ఊపిరితిత్తుల్లోకి చేరి ఎక్కిళ్లు మొదలై ఊపిరి అందక చనిపోయిందని చెబుతున్నారు వైద్యులు. బేబీకి క్షణాల్లో ఆక్సిజన్ అందించి ట్రీట్మెంట్ చేసినా పసికందులో ఎటువంటి చలనం లేదంటున్నారు వైద్యులు. తల్లి చెప్పుకున్న హిస్టరీ ప్రకారం ఏంటి అంటే మదర్ బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయడం జరిగింది. బ్రెస్ట్ ఫీడ్ చేయడం జరిగిన కాసేపటికి బేబీకి వెక్కిళ్ళు రావడం, ఆ తర్వాత బేబీ కలర్ చేంజ్ అవడంతో పోస్ట్నేటల్ వార్డులో ఉన్న మదర్ బేబీని తీసుకుని ఎస్ఎన్సీయూకి రావడం జరిగింది. కానీ ఎస్ఎన్సీయూకి వచ్చిన 1 minute మనం రెసిస్టేట్ చేయడానికి ట్రై చేసినా బేబీని సేవ్ చేయలేకపోయాం. 5:45 PM బేబీని డెత్గా డిక్లేర్ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి వైద్యుల నిర్లక్ష్యం కానీ ఏమీ లేదు. మన స్టాఫ్ అంతా అప్రోప్రియేట్ టైంకి అప్రోప్రియేట్ రెసిస్టేషన్ మెజర్స్ అన్నీ తీసుకుని చేయడానికి ట్రై చేశారు. కానీ అప్పటికే బేబీ సివియర్ యాస్పిరేషన్లోకి వెళ్ళి సైనోసిస్లోకి వెళ్ళిపోవడం వల్ల మన బేబీని రెసిస్టేట్ చేయలేకపోవడం జరిగింది.